హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో మార్కెట్స్ యాక్చువల్గా అయితే ఇవాళ ఫ్లాట్ ఫస్ట్ అయితే ఇనీషియల్గా గ్యాప్ అప్ రావడం జరిగింది. సో నిఫ్టీ ఒకసారి చూద్దాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసి ఓకే. సో ఏమన్నా ఉంటే 2-3 స్టాక్స్ అయితే నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇనీషియల్గా మనము ఈ డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడైతే క్రూడ్ ఆయిల్ కూడా లాస్ట్లో షేర్ చేస్తాను. ఇదిగోండి ఇవాళ నిన్న చెప్పాను కదా, డోజీ ఈ వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుడుచేరి ఒకటి. సో బీజేపీ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. అండ్ తమిళనాడులో అయితే టీవీకే వచ్చింది, అది లీడింగ్. ఫామ్ చేయలేదు గవర్నమెంట్, బట్ దే మైట్ ఫామ్ విత్ ఎన్ ఎలియన్స్. సో ఓవరాల్గా ఇదైతే బీజేపీకి హెల్ప్ అయింది ఎలక్షన్. బట్ స్టిల్ మార్కెట్ ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లోలో లేదు అంటే బికాజ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ దగ్గర ఉన్న యుఎస్ వార్షిప్ మీద మిసైల్స్ అయితే ఇరాన్ నుంచి రావడం జరిగింది, పట్టడం జరిగింది. సో ఆ ఇంపాక్ట్ అనేది ఒకటి చూపిస్తున్నారు. ఇక్కడైతే ప్రెషర్ అయితే ఉంది, చూస్తున్నాం కదా. సో ఈ ప్రెషర్ని మనం రెసిస్టెన్స్ కింద కనుక డ్రా చేసుకుంటే ఈ ఏరియాని, ఓకే. సో రేపు ఏదైనా గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, ఓకే ఫ్రెండ్స్. సో రేపు గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ మనకి ఆ గ్యాప్ డౌన్ అనేది ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. సో 23,800 రేంజ్లో సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ చేస్తే మనకి గ్యాప్ ఫిల్ ఉంది కదా, ఆ గ్యాప్ ఫిల్ అయిపోతుంది, ఓకే. సో మనం ప్రెడిక్ట్ చేయడం కన్నా కూడా వెయిట్ చేయడం బెటర్ యాక్చువల్గా అయితే. బట్ ఓవరాల్గా అయితే ఇదిగోండి, ఇది కనుక ఇప్పుడు ఫెయిల్ అయితే చూసారా, ప్రతిదానికి గనక ఓకే అయితే ఇఫ్లే ఎక్కువ ఉన్నాయి, ఇఫ్ అండ్ బట్లే. సో ఇది ఇలా ఫామ్ అవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి కూడా షేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ లైక్, ఓకే. సో నథింగ్ న్యూ. ఇది ఒకసారి మనము లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ బెటర్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇదిగో ఇక్కడ చూద్దాం, ఇదే సపోర్ట్. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి బ్రేక్ చేశాడు. సో ఇప్పుడు బ్రేక్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక లోవర్ లో అనేది ఫామ్ అవుతుంది, అవును కదా. సో రేపు గ్యాప్ డౌన్ అయితే ఓకే, మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఫ్రెండ్స్ సప్లై డిమాండ్ మీదే ఉంది అని చెప్పడానికి సింపుల్ ఏంటంటే లాజిక్, ఒక ప్యాటర్న్ కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు, ఇదిగోండి ఇదంతా కన్సాలిడేషన్ ఫేజే యాక్చువల్గా మీరు గమనిస్తే, ఓకే. ఒకసారి ఇక్కడ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇదంతా కన్సాలిడేట్ చేసుకున్నాడు, మధ్యలో ఒకసారి బ్రేక్అవుట్ అయ్యాడు కానీ పైకి ఏం లేదు. ఇది ఎప్పుడు April 14th అనుకుంటుంది కదా డేట్, April 14th నుంచి ఆల్మోస్ట్ 20 ట్రేడింగ్ డేస్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ 20లో 18 to 17 ట్రేడింగ్ డేస్ ఉండుంటే హాలిడేస్ వచ్చి ఉంటాయి కొన్ని. సో రఫ్లీ 17 ట్రేడింగ్ డేస్లో మనకి మార్కెట్ అక్కడే ఉంది. మీరు చూస్తే మార్కెట్ ఎక్కడికి వెళ్ళా. ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తే కానీ పైకి లేదు, కిందకి లేదు. కిందకు ఉంది బట్ ఈ ఫిల్లింగ్ ఉంది. ఫిల్లింగ్ తర్వాత ఏంటి, మళ్ళీ పైకే కదా ఆబ్వియస్గా. ఎందుకు పైకే అని క్లియర్గా అన్నానంటే, మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ సెంటిమెంట్ వీక్ అవుతుంది, అంటే యుఎస్ ఇరాన్ది ఎరేజ్ అయిపోతుంది. ఏదైనా కొత్తది వస్తే తప్ప దాన్ని ఇంకా బిలీవ్ చేయరు, ఓకే. అండ్ అలాగే దానికి ఇరాన్కి ఎందుకు భయపడుతున్నావు, ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ షిప్స్ కదా. స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్లోంచి వచ్చి ఓన్లీ ఆయిల్ గురించి కాదు, మనకి గూడ్స్ రావాలన్నా ఏం రావాలన్నా అటు సైడ్ నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి అది కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంది. దానికి ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ ఆల్రెడీ చూసుకున్నారో, ఆయిల్కి కూడా ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ వస్తుందో ఒక్కసారి క్రూడ్ ఆయిల్ స్మాష్ అయిపోద్ది కిందకి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ కూడా మనకి లాంగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇంకేదన్నా కొత్తగా మళ్ళీ అది ఎస్కలేట్ అవ్వడం కానీ ఇంకేదన్నా కొత్తది జరిగితే అప్పుడు మార్కెట్ అనేది ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కిందకి అంటే నేను చెప్పేది 22,500, ఇదిగోండి ఈ లెవెల్, వడెవర్, ఇదిగోండి ఈ లెవెల్ అనుకోండి, 22,000. సో 22,000 దగ్గరికి రావాలి అంటే ఏదైనా సంథింగ్ న్యూ థింగ్, ఏదైనా కొత్త బ్యాడ్ థింగ్ జరగాలి వరల్డ్కి, ఏ విషయంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, ఫార్మా రిలేటెడ్ కానీ, ఓకే. సంథింగ్ న్యూ, రష్యన్ రావడం కానీ, ఫెడ్ ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ చేయడం కానీ అలాంటిది ఏదైనా వస్తే, లేకపోతే ఇండియాలో ఏదైనా
సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ జరిగితే, ఓకే, అలాంటి. సో ఇలాంటి ఛాన్సెస్ అయితే ప్రజెంట్ లేవు, నాకు ఏమి కనబడట్లేదు ప్రజెంట్. ఓకే, సో దట్ షోస్ దట్ మార్కెట్ విల్ గో అప్ సైడ్. ఓకే, హై ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బిఫోర్ దట్ మనకు ఒక నీ జర్క్ అంటాం కదా, అలాంటి జర్క్ మట్టికి కిందకి మనం అనుకున్న లెవెల్స్కి రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయని మళ్ళీ చెప్తున్నా నేను. అర్థమవుతుంది కదా, ఈ లెవెల్స్కి వచ్చి నేను అనుకోవడం అయితే మళ్ళీ వెళ్తాడు అనేది నా ఫీలింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఓకే, సో ఇది చాలా బెటర్. సో ఆ 23,800 23,700 లే మనకి స్టాప్ లాస్ లాంగ్స్కి, దాని కిందకి కనుక వెళ్తే వాడు ఇంకొంచెం డీప్ కట్స్ వెళ్ళొచ్చు. సో అది లాస్ట్ స్టాప్. ఐ మీన్ ఒకసారి ఫామ్ చేసుకుని చూద్దాం ఒకసారి బెటర్. 23,150. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద లాస్ట్ స్టాప్. ఓకే, ఇది మనకి లాంగ్స్కి స్టాప్ అనమాట. ఇంకా ఇక్కడ వరకు ఎప్పుడు వచ్చినా సరే, ఈ మధ్యలో ఎప్పుడైనా సరే మనం లాంగ్స్కి వెళ్ళొచ్చు, ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కసారి గ్యాప్ ఇలా వదిలేసి ప్రైస్ ఇన్ అయిపోయి మార్కెట్ పాజిటివ్లో వెళ్ళిపోతాడు. ఓకే, సో చాలా ఐ మీన్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ ఉండదు. ఇంకా అది ఎందుకు అనేది మనకు తెలియదు. ఓకే, మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 3-4 నెలలు పట్టేస్తుంది అనమాట. సో అలాంటి లాంగ్స్ ఉంటాయి. సో అందు గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎనీ డిప్ టువర్డ్స్ డౌన్ సైడ్ 23,800 23,500 ఈజ్ ఎ బై. 23,300 బిలోకి వెళ్తున్నప్పుడు మట్టికి వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే 23,150 ఈజ్ అవర్ స్టాప్, ఫైనల్ లాంగ్ స్టాప్. దట్స్ ఎ వీక్లీ స్టాప్, గుర్తుపెట్టుకోండి, వీక్లీ. సో వెరీ స్ట్రాంగ్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈ వీక్లో ఒక బౌన్స్ బ్యాక్ ఉంటుంది మళ్ళీ ఈ పర్టికులర్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వరకు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చాలా షార్ట్స్ ఉన్నాయి సిస్టంలో. సో వీళ్ళందరినీ ఒకసారి స్వీపింగ్ చేయడం కోసం అన్నా కూడా రేపు మోస్ట్లీ గ్యాప్ డౌన్ అంటున్నాను కదా, ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ దిస్ వార్. ఓకే, సో అదే యుఎస్ ఇరాన్ది ఆ మిసైల్స్ వల్లనే అనుకుంటున్నారు. అలాగే మన ఎలక్షన్ కూడా అయిపోయింది కదా అప్పుడు. సో స్ట్రెంగ్త్ మార్కెట్లో రేపు ఉండదు. ఓకే, ఈవేళ లాంగ్స్ ఉన్నట్టు రేపు ఉండవు. ఎటువంటి గ్లోబల్ మ్యాక్రో న్యూస్ వచ్చినా కూడా అది మనకి ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుంది రేపొద్దున. ఈవేళ లేదు, రేపు ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ ఈ క్యాండిల్ని చూస్తే ఈ డోజీ రివర్సల్ డోజీ ఉంది. అండ్ ద ట్రెండ్, ఓవరాల్ ట్రెండ్ ఈజ్ డౌన్ సైడ్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ కదా. సో ఈ డిప్ ఇంకొకటి కనుక వస్తే ఇక్కడ వరకు వెయిట్ చేద్దాం మనం. 53,000 52,500 వాడెవర్. ఓకే, ఈ ఏరియా అనేది మనకి మంచి సపోర్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఈ సపోర్ట్లో లాంగ్స్ తీసుకుంటే ఈజీగా 500 to 800 పాయింట్స్ కొట్టచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నేను చెప్పేది ఈజీగా కొట్టచ్చు. బట్ డిప్ దాకా వెయిట్ చేయడం చాలా బెటర్. ఓకే, ఈ లోపల లాంగ్స్ తీసుకుంటే మట్టికి స్టాప్ లాస్ కొంచెం దూరంగా ఉంటుంది, రిస్క్ రివార్డ్ వర్కౌట్ అవ్వదు. ఓకే, అట్ ద సేమ్ టైం లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం ఏమైనా గ్యాప్లు ఏమైనా ఉన్నాయా అలాంటిది. ఈ గ్యాప్ ఏమో చాలా దూరంగా ఉంది. సో ప్రజెంట్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి షార్ట్స్ యాక్చువల్గా ఏదైనా రైజ్ వచ్చినా షార్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకు అనేది ఇక్కడ అర్థం అవ్వాలి మీకు అందరికీ. ఇది ట్రెండ్ ఎలా ఉంది కదా, 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఆరెంజ్ కలర్ ఎలా ఉంది, పైన ఒక రెసిస్టెన్స్లో ఫామ్ అవుతుంది కదా. ఈ రెసిస్టెన్స్ ఎప్పుడన్నా మీకు మళ్ళీ చెప్తున్నానంటే ఫ్లాట్ ఉంటే ప్యారలల్ ట్రేడింగ్ చేయొచ్చు, డౌన్ ఉంటే సెల్ ఆన్ రైజ్ కొట్టాలి. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళినా కూడా వీడు మళ్ళీ దిగిపోతాడు ఇక్కడికి. ఓకే, అంటే ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉండాలి ఆబ్వియస్గా, బట్ దిగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకున్నాయంటే బెండ్ అవుతుంది కిందకి. ఇక్కడ రైజ్ అవుతున్నప్పుడు మార్కెట్లో డిప్ వస్తే ఎలా కొన్నారో ఇక్కడ ఫాల్ అవుతున్నప్పుడు రైజ్ అయినప్పుడు సెల్ కొడతారు, రైజ్ అయినప్పుడు షార్టింగ్, మళ్ళీ రైజ్ అయితే షార్టింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఇన్ కేసు పైకి కనుక మనం అనుకున్నట్టు ఈ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి లాంగ్స్ కనుక వస్తే 500 to 700 పాయింట్స్ పైన సెల్లింగ్ ఉంది. అది ఎక్కడో కూడా ఇక్కడే మార్క్ చేసేద్దాం. ఇదిగోండి ఆ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంది, అంటే 55,800. ఫ్రెండ్స్, నాకు ఎందుకో బ్యాంక్ నిఫ్టీ రేపు పొద్దున్న ఒక 500 పాయింట్స్ పైకి ఈజీగా మూవ్ అవుతాడు అనుకుంటున్నాను. కిందకి కనుక గ్యాప్ డౌన్ అయ్యి ఒక 500 to 600 పాయింట్స్ కనుక రేపు వస్తే నేను వెంటనే ఫ్రెండ్స్ లాంగ్ వెళ్ళిపోతాను. ఓకే, 200% వెళ్ళిపోతాను. బట్
తక్కువ లాట్తోనే వెళ్తాను. ఎందుకు అంటే సింపుల్, దీని తర్వాత స్టాప్ లాస్ లేదు ఇక్కడ కదా, కిందంతా ఖాళీ ఉంది. సో యావరేజ్ చేస్తే ఎక్కువ లాస్ ఉంటుంది కాబట్టి రివర్సల్ వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోవడం బెటర్. ఒక లాట్ ఇక్కడ ఇరుక్కున్నా కిందకి వచ్చినప్పుడు ఇక్కడ అందరూ తీసేస్తారు కదా ఈ ఏరియాలో. సో అదేదో ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఏరియాలో. ఓకే, ట్రెండ్ లైన్స్ అన్నీ డ్రా చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనకు పుల్ బ్యాక్ రావడానికి ఈజీ కదా. సో ఈ ర్యాలీ అంతా కొట్టేయచ్చు లాంగ్స్లో, బట్ వెయిట్ చేయాలి. ఇదే రిస్క్ రివార్డు. ఈ పోర్షన్ అంతా వెయిట్ చేయాలి. ఇక్కడ ఒక లాట్ కూడా పెట్టుకోవాలి ఎంట్రీలో. ఎందుకంటే రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి కూడా పుల్ బ్యాక్ తీసుకుంటాడు. ఓకే, గ్యాప్ డౌన్ నుంచి పుల్ బ్యాక్ కూడా వస్తుంది. ఎందుకు రాదు? మనకేం తెలియదు కదా, మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, రైట్? సో దట్స్ వై ఒక లాట్ ఉండడం బెటర్ అనమాట మార్కెట్లో కూడా. ఓకే, సో నేనైతే బ్యాంక్ నిఫ్టీ ఇది చేస్తాను. గ్యాప్ అప్ అయితే మటుకు ఐ డోంట్ నో, వెయిట్ చేసి షార్ట్ చేయాల్సిందే. ఓకే, బికాస్ రెసిస్టెన్స్కి దగ్గర ఉంది కాబట్టి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి. సో దేర్ ఆర్ 3 ప్రాబబిలిటీస్, 1, 2, 3 3 కూడా చూపించాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మీద ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వదు, అయితే గ్యాప్ అప్ లేదు. గ్యాప్ అప్ ఎప్పుడు అవ్వాలి? పాజిటివ్గా తీసుకుంటే మార్కెట్ ఏదన్నా న్యూస్ వచ్చి. గ్యాప్ డౌన్ అవ్వడానికి 200% ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దట్ యుఎస్ వార్షిప్ మిసైల్. అండ్ గ్యాప్ డౌన్ అయ్యి కంటిన్యూ అయితే మట్టికి యావరేజ్ ఎక్కువ చేయకుండా కిందకు వచ్చిన తర్వాత 53,500 53,200 ఏరియాలో కనుక లాంగ్ తీసుకుంటే అక్కడి నుంచి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ పైకి రావడం జరుగుతుంది. అది వెన్స్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు. అప్పుడు మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ మై వ్యూ ఈజ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.